కాశ్మీర్లో ఉగ్రవాదం జరుగుతుందని మేము ముందే చెప్పాము, ఇది చూడండి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ని బాగా గమనిస్తే మెజారిటీ ఆఫ్ ఇస్లాం టెర్రరిజం అండ్ టెర్రరిస్ట్ గ్రూప్స్ లైక్ హమాస్, అల్ ఖైదా, అల్ షబీబ్, అఫ్ఘన్ తాలిబాన్, లష్కర్ ఏ తాయిబా ఇలాంటి వాటన్నిటికీ ఫండింగ్ వెళ్ళి పవర్ఫుల్ అయ్యి ఇండియా మీద టెర్రర్ అటాక్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఈ బెట్టింగ్ మాఫియా ఇస్ నథింగ్ బట్ సైబర్ టెర్రరిజం. రీసెంట్గా పీఓకేలో ఇండియాకి అగెయిన్స్ట్గా జరిగిన ఈవెంట్లో పాకిస్తాన్ సపోర్ట్ కోసం హమాస్ లీడర్స్ని ఇన్వైట్ చేసి లష్కర్ ఈ తాయిబా అండ్ జైష్ ఈ మొహమ్మద్తో చేతులు కలిపింది. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. సో ఇది జస్ట్ సే నో టు బెట్టింగ్ మాత్రమే కాదు. చూసారండి ఈ వీడియో 10 రోజుల క్రితం చెప్పారు. నేను గత 50 రోజుల నుంచి చెప్తున్నాను. సో ఇప్పుడు ఈ దాడులు జరగడానికి ఇంతమంది చచ్చిపోవడానికి గల కారణం ఎవరు? ఈ మహానుభావులు. సో వీళ్ళేం చేశారు అంటే ఇటువంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలి. ఇది వినండి, మీకు అర్థమవుతుంది. ఈ కెసినో రిలేటెడ్ యాప్స్ అన్ని ఆల్మోస్ట్ అదర్ కంట్రీ యాప్స్. హైదరాబాద్ మెట్రో మీద ప్రమోట్ చేస్తున్న 1xBet సైప్రస్ లో ఎస్టాబ్లిష్ అయ్యి క్యూరసావ్ అనే ఐలాండ్ లో లైసెన్స్ తీసుకుంది. హరీమాక్స్ మెయిన్ హెడ్ క్వార్టర్స్ సైప్రస్ లో ఉంది. రాజ్బెట్ రిజిస్టర్డ్ అండ్ లైసెన్స్డ్ క్యూరసావ్, డఫాబెట్ ఫిలిప్పీన్స్ లో, లక్కీ నికీ మాల్టాలో, బెట్వే మాల్టా, మెయిల్బెట్ ఒక బంగ్లాదేశీ బేస్డ్ యాప్ కానీ దాని ఓనర్ అండ్ రిజిస్ట్రేషన్ సైప్రస్ అండ్ క్యూరసావ్. ఇప్పుడు మీరు చెప్పండి, ఉగ్రవాదులకు సహకరిస్తున్న ఈ యూట్యూబర్లు ఏం చేయాలి? ఊరు తీయాలి కదండి. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లు, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లు అనేవి అతిపతి లేని దేశాల్లో రిజిస్ట్రేషన్ అయ్యాయని చెప్పారు. ఇంకా ఆ దేశం బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఈ దేశాల్లో కూడా ఈ బెట్టింగ్ యాప్లు బ్యాను. కానీ భారతదేశంలో ఎలా రన్ అవుతున్నాయి? ఫస్ట్ క్వశ్చన్.